అయ్యా గీతా కృష్ణ గారు, మీరు ఒక ప్రముఖ డైరెక్టర్, అనేక సినిమాలు చేశారు. అయినా కూడా మీకు బుద్ధి మాత్రం పెరిగినట్టు లేదు. మీకేదో బుద్ధి లోపం ఏదో వచ్చినట్టుంది. ఏ మాత్రం కామన్ సెన్స్ లేకుండా నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీరు హీరోయిన్ల గురించి ఏదో మాట్లాడి మీ మీద లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏదో మీ మీద కేసు కూడా పెట్టారంట ఈ మధ్య విశాఖపట్నంలో. అది మీ పరిస్థితి. మీరు ఈ మధ్య ఇంటర్వ్యూలో ఏదో మా తిరుపతి వాసుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడున్నారు. తిరుపతిలో అంతా ముదుర్లంట, సగం పైన వ్యక్తులని ఆయన నోటికొచ్చిన మాటలంతా మాట్లాడుతున్నాడు, బూతు మాటలంతా. అది ఏమాత్రం పద్ధతి కాదు మీరు మాట్లాడింది. ఎలా మాట్లాడతారయ్యా మీరు తిరుపతి గురించి? ఏ హక్కు ఉంది మీకు తిరుపతి గురించి మాట్లాడడానికి? ఏం తెలుసు మీకు? మీరు ఒక సినిమా డైరెక్టర్. మీరు తిరుపతి గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీకేం సంబంధం ఉంది తిరుపతితో? తిరుపతి చరిత్ర మీకు తెలిసినా? స్వర్గీయ ఎన్టీఆర్ గారిని గెలిపించినటువంటి ప్రదేశం తిరుపతి. మీకు అదన్నా తెలుసా? మీకు గొప్ప గొప్ప నాయకులందరూ ఇక్కడి నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళే. చిరంజీవి గారు ఎక్కడి నుంచి గెలిచారు? తిరుపతి నుంచి గెలిచారు. సినీ పరిశ్రమను కూడా ఎప్పుడు తిరుపతి ఆదరించింది. అలాంటి తిరుపతి వాసుల్ని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అర్థమవుతుందా? మేము చెప్పేది తిరుపతి వాసులము. మేము నిన్ను తిరుపతి వాసులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎలా అంటావు నువ్వు? తిరుపతి వాసుల గురించి నీకు అసలు ఏం ఐడియా ఉందని మాట్లాడతావు? తిరుపతిలో ఏ విపత్తు వచ్చినా కోవిడ్ సమయంలో కూడా అందరం కలిసికట్టుగా తిరుపతిలో మేము అవసరం ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేసినటువంటి గొప్ప హృదయం ఉన్న వాళ్ళు తిరుపతి వాసులు. ఏదైనా కష్టం వస్తే వరదల సమయంలో కానీ ఏదైనా సరే, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసి కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళం మేము తిరుపతి వాళ్ళం. నువ్వు ఎట్లా ఊరినంతా కలిపి ఎట్లా అంటావు? నువ్వు ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు, వాళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు మాట్లాడుకో. అంతేగాని సగం తిరుపతి నీ నోటికి వచ్చిన మాటలేను. అసలు ఆ మాట కూడా అనలేకపోతున్నాను. నువ్వు మాట్లాడినంత చిల్లరగా నేను మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. నువ్వు అసలు ఒక సంస్కారహీనుడుగా ఉన్నావు. నువ్వు ఇకనైనా నువ్వు నోరు జాగ్రత్తలో పెట్టుకో. తిరుపతికి నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు క్షమాపణ చెప్పాలి తిరుపతి వాసులకి. మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నోరుంది కదా అని అందరూ నోటికొచ్చిన మాటలు మాట్లాడే హక్కు ఎవరికి లేదు.